బ్రో రాయలసీమలో లేదు ఈ పాయింట్ నువ్వు రవి అడిగిన దానికి రాయలసీమ 2014లో ఎన్నికల ముందు తన అన్నైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కుట్రల వలన జైలుకి పోయినా కానీ మా పార్టీ నాయకురాలుగా ఆ రోజు మేము అభిమానించే నాయకురాలుగా వైఎస్ షర్మిలమ్మ గారు పాదయాత్రని మేమందరము ఆమె చేదోడు వాదోడుగా ఉంటూ ఆమె తన తండ్రి ఆశయాల కోసం తన అన్న సాధన కోసం ఆమె కూడా మా పార్టీ కోసం ఎనలేని కృషి చేసిందని మేము ఘంటాపథంగా చెప్తాం. అధికారంలోకి వచ్చాము. ఈరోజు 4 సంవత్సరాలు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎన్నికల ముందు వాళ్ళు పెట్టే తైలం కోసం పోయి అన్ననే విమర్శించే స్థితికి వచ్చిందంటే శరీరం చూసి జాలి వేస్తుంది, బాధేస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి 4.5 సంవత్సరం నువ్వు మాట్లాడలేని వ్యక్తివి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు తొత్తుగా తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసేసి తెలంగాణ నా సాధన, నా ఇల్లు తెలంగాణనే, నేను నా భర్త పుట్టింది జన్మించిందని తెలంగాణ పార్టీలోనే ద్రోహం చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇది నా పుట్టినిల్లు, తన అన్న బీజేపీకి తొత్తుగా వేరేస్తున్నాడు, ఏమి అభివృద్ధి కార్యక్రమం చేయడం లేదు, ఏమీ చేయలేదని మాట్లాడడం హసస్సుగా ఉంది. శర్మిల మాటలు నిజంగా జిల్లాకు వచ్చి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమం జరగడం లేదు, సాగునీటి ప్రాజెక్టులు ఇద్దరికి ఏమీ పట్టించుకోవడం లేదు అని మాట్లాడే వ్యక్తిని చూసే జాలి వస్తుంది. తన తండ్రి హాయంలో జాతికి అంకితం ఇచ్చిన బ్రహ్మసాగరం ప్రాజెక్టులో 11 టీఎంసీలు పెట్టిన ఘనత సోనియా గాంధీనే ఆమెతో వచ్చి ఓపెన్ చేసి బ్రహ్మసాగరంని ఆ రోజు రాజశేఖర గారు 13 టీఎంసీ నీళ్ళు పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 0 to 18.800 కోట్ల రూపాయల నిధులు కేటాయించి యుద్ధ ప్రతిపాదన కంప్లీట్ చేసి ఈరోజు జాతికి అంకితంతో 18 టీఎంసీ నీళ్ళు పెట్టిన ఘనత ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు. SR1లో కానీ SR2 కానీ సరవరాయరు కానీ వామికోట కానీ గండికోట కానీ ఈరోజు గండికోట ముప్పు వాసులకు అందరికీ 1000 కోట్లు ఇచ్చిన ఘనత కానీ గత ప్రభుత్వాలు, గత పాలకులు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏది చేయనటువంటిది ఏ రోజు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ 4 టీఎంసీలు పెట్టిన పాపాన పోలేదు. గండికోటలో ఈరోజు 26 టీఎంసీ నీళ్ళు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. తండ్రి కడప నుంచి బెంగళూరుకి రైల్వే జోన్ తీసుకుని వస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 50% రాష్ట్ర ప్రభుత్వం, 50% కేంద్ర ప్రభుత్వం అని చెప్పి తీసుకొని వస్తే ఈరోజు 2019లో ఆయన చనిపోతే 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది. ఒక్క చిల్లి గవ్వ ₹1 అంటే పావుల అంటే మీరు కేటాయించలేదు 50% రాష్ట్రంలో. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు బీజేపీ అలయన్స్లో ఉన్నారు. వాళ్ళు కూడా ₹1 నిధులు కేటాయించకపోతే రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించి ఈరోజు అప్పుల రాష్ట్రాన్ని ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి నిధులు తీసుకొని రాలేదు. తండ్రి ప్రవేశపెట్టిన కడపాటు బెంగళూరు చిరకాల కోరిక అనేది నెరవేర్చలేదని ఈరోజు నువ్వు మాట్లాడతావు. గత పాలకులు మీరు నిర్లక్ష్యం చేశారా లేదా? మామూలు నిర్లక్ష్యం అంటావు. కేవలం తైలాలకి, వాళ్ళ మాటలకి, వాళ్ళ పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదు. శ్రీరాములమ్మ గారు, నువ్వంటే మాకు అభిమానం, మా పార్టీకి వెన్నుంటుండి మా పార్టీలో గెలిపించిన దాంట్లో నువ్వు కూడా ఒక వ్యక్తివి. అందరము నేను ఎంతో గౌరవించే వాళ్ళు ఉన్నారు. కేవలం
నీ అధికారం కోసం సొంత అన్నని విమర్శించే కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే కార్యక్రమం చేయకూడదు. నీ పొమ్మని లేదు, రమ్మని లేదు, ఎప్పుడు వచ్చినాడో ఎప్పుడు పోయినాడో మాకే తెలియదు. సిఆర్సి రామచంద్ర గారు ఎంతో పెద్ద వ్యక్తి, గౌరవిస్తాం. మా పార్టీలో చేరేటప్పుడు పార్టీ 2 నెలల ముందు ఒక సామాజిక నాయకుడు మా పార్టీకి వచ్చేది ఎంతోగా ఆహ్వానించాం, చేశాం. 2019 ఎన్నికల్లో ఆయన మనస్సాక్షికి తెలుసు, కడప వరకు ఎంతవరకు ఇక్కడే పుట్టాడు, ఈయన శాసనసభకు ఎన్నికైనాడు. మాతో పాటు మేము ఎన్నికల్లో తిరుగుతున్నాం. ఆయన కూడా ఈరోజు తిరిగినా కూడా తిరగకపోయినాడా, చేరాడు కదా అని అనుకున్నాం. ఈరోజు మా పార్టీలో చేరిన తర్వాత 1 సంవత్సరానికి ఎమ్మెల్సీ ఇచ్చినారు. మా విధి విధానాలు నచ్చలేదంట. విధి విధానాలు నచ్చలేనప్పుడు ఆ రోజు ఎమ్మెల్సీ ఇచ్చేటప్పుడే తీసుకోకుండా ఉండాల్సింది నువ్వు. 1 సంవత్సరం తర్వాత ఎమ్మెల్సీ తీసుకొని మీరే ప్రెస్ వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మిత్రులు, మీరే ఆయన ప్రెస్ మీట్కి పోతే జగన్మోహన్ని పొగిడినాడు. ఎవరన్నా పొగిడితే ఎమ్మెల్సీ ఇస్తారు, నువ్వు పొడకముందే ఎమ్మెల్సీ ఇచ్చినాము, మళ్ళీ పొగిడినావు, మళ్ళీ విధి విధానాలు నచ్చలేదంటావు. వయసు పెద్ద, మీ అందరం గౌరవిస్తాం. ఆ వయసు రీత్యా గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలని నేను ఒక్కతూరి అడుగుతున్నా తప్ప కేవలం ఎన్నికల ముందు మా మీద బురద తెల ఉన్నది పెద్ద మనిషికి తరహాకి అనికి విలువ కాదు.